ఈ ప్రపంచానికి సృష్టికర్త యేసయ్య. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఆయన పరిశుద్ధుడు. కోట్ల కొలది దూతలు ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన లోకాలనేలే రారాజు. ఆయన ప్రపంచానికే చక్రవర్తి. ఆయన ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆయన వంటి గొప్పవారు ఈ లోకములో ఎవరూ లేరు. ఆయన ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన మహానీయుడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపాలు తొలగిపోయాయి. ఆయన మరణాన్ని జయించిన మహావీరుడు మన యేసయ్య. అందుకే దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం మనం చదివినట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది.